నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం భద్రాచలంలో జరిగిన ఒక అసాధారణమైన ఒళ్ళు గగురుపొడిచే రామాయణ పారాయణ దీక్ష గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మానవ సంకల్ప బలానికి, అచంచలమైన భక్తికి మరియు చారిత్రక సహనానికి ఒక గొప్ప ఉదాహరణ. ఒకసారి ఆలోచిద్దాం. రామాయణం లాంటి బృహత్తర మహాకావ్యాన్ని కేవలం 4 రోజుల్లో, అది ఒక్క తప్పుకూడా లేకుండా పారాయణ చేయడం ఎలా సాధ్యం? వినడానికి కాస్త అసాధ్యంగానే అనిపిస్తుంది కదా? కాని ఇది ముమ్మాటికి నిజం. ఈ అద్భుతాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ అసాధారణమైన కార్యాన్ని చేపట్టిన స్వామివారి అత్యంత కఠినమైన నిర్విరామ దినచర్యను మనం దగ్గరగా చూడాల్సిందే. ఇక ఆ కఠినమైన దైనందిన దీక్ష విషయానికి వస్తే, ఆ క్రమశిక్షణ, ఆ ఏకాగ్రత మామూలువి కావు. ఇది తెల్లవారుజామునే మొదలై రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే సుదీర్ఘమైన ప్రక్రియ. ఆ దీక్ష తీవ్రతను కళ్లకు కట్టే రోజువారీ షెడ్యూలిదే. వేకువజామునే పవిత్ర గోదావరి నదిలో స్నానం, ఆ తర్వాత ఊర్ధ్వపుండ్ర ధారణ. అక్కడితో రోజు మొదలవుతుంది. సూర్యోదయం కాగానే మొదలైన పారాయణ ఏకధాటిగా ఉదయం 11 గంటల వరకు సాగేది. ఇక భోజనం చేసి కేవలం స్వల్ప విశ్రాంతి తీసుకుని మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు అదే పారాయణ. పగలు అయిపోయింది కదా, విశ్రమిస్తారేమో అనుకుంటే మళ్లీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు భక్తుల కోసం పురాణ కాలక్షేపం. అసలు ఊహించడానికే కష్టంగా ఉంది కదా. సరిగ్గా ఈ పకడ్బందీ షెడ్యూల్ వల్లే పూర్తి పూర్వ రామాయణాన్ని ప్రతి 4 రోజులకు ఒకసారి పారాయణ చేసి ముగించడం సాధ్యపడింది. ఇది నిజంగా నమ్మశక్యం కాని వేగం. ఆ పట్టుదల ముందు అలసట కూడా ఓడిపోయిందంటే నమ్మండి. పగలు సాగే ఈ అద్భుతమైన పారాయణ ఒకెత్తైతే, రాత్రివేళ భక్తుల కోసం జరిగే పురాణ కాలక్షేపం ముచ్చట ఇంకో ఎత్తు. పగలు స్వామివారికి క్షణం కూడా తీరిక ఉండేది కాదు. కాని రాత్రి కాగానే సుమారు 200 నుంచి 300 మంది స్థానికులు ఆయన బసవద్దకు వాలిపోయేవారు. రోజంతా అంత కఠిన శ్రమ చేసినా సరే, రాత్రి 8 నుంచి 12 గంటల వరకు రామాయణాన్ని అద్భుతంగా, అత్యంత ఆసక్తికరంగా వారికి వివరించేవారు. అలా చెప్పేటప్పుడు ఆయన శైలి ఎలా ఉండేదో తెలుసా? ఏదో యాంత్రికంగా చదువుకుంటూ వెళ్ళిపోయే రకం కాదాయన. యుద్ధఘట్టాలు వచ్చినప్పుడు ఆయన చేసే సింహగర్జనలకు ఆ సభాప్రాంగణమంతా అక్షరాల దదరిల్లిపోయేదట. అదే సమయంలో హాస్య సందర్భాలు వచ్చాయంటే ఆయన టైమింగ్కి, ఆ చెప్పే విధానానికి అక్కడున్న శ్రోతలు నవ్వు ఆపుకోలేక పడిపడి నవ్వేవారట. మహాకావ్యానికాయన నిజంగానే ప్రాణం పోశారు. ఇదంతా వింటుంటే మన మదిలో మెదిలే పెద్ద ప్రశ్న, రోజుకు సుమారు 16 గంటలపాటు, అందులోనూ అంతకి సింహగర్జనతో మాట్లాడితే అసలు శారీరక ఓర్పుకు ఏదో ఒక హద్దుండాలి కదా. ఇక్కడే మనం వజ్రశరీరం గురించి మాట్లాడుకోవాలి. మూల గ్రంథాల్లో వర్ణించినట్లుగా వజ్రశరీరం అంటే వజ్రంలాంటి కఠినమైన శరీరం అని అర్థం. అంటే అలసట అనేది దరిచేరని, విచ్ఛిన్నం చెయ్యలేని ఒక అసాధారణమైన శారీరక దృఢత్వం అన్నమాట. ఈ అద్భుతమైన స్టామినానే అసలు సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసింది. దీన్ని ఒక చిన్న పోలికతో చూద్దాం. ఒక సాధారణ మనిషి నిర్విరామంగా మాట్లాడినా, ఎక్కువ గంటలు పనిచేసినా ఏమవుతుంది? త్వరగా అలిసిపోతారు. కాని స్వామివారి ఎనర్జీ లెవెల్స్ అలా కాదు. పని పెరిగే కొద్దీ ఆయనలో శక్తి రెట్టింపయ్యేదట. పవిత్రమైన హోమంలో నెయ్యి వేస్తున్న కొద్దీ మంటలు ఎలాగైతే ఎగసిపడతాయో, సరిగ్గా అలాగే ఆయన ఉత్సాహం ఉరకలెత్తేది. నిజంగా ఆ శక్తి అమోఘం. ఇదంతా కళ్ళారా చూసిన భక్తులు ఏమనుకున్నారంటే, సాక్షాత్తు ఆ భగవంతుడే ఆయన భుజాలపైయుండి ఈ కార్యమంతా చేయిస్తున్నాడు అని బలంగా నమ్మారు. అంతులేని ఆ శక్తిని, అలసటలేని ఆ రూపాన్ని చూసినప్పుడు ఒక అతీంద్రియ శక్తి తోడైతే తప్ప ఇది సాధ్యం కాదని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు కదా. అయితే ఈ అద్భుతం గురించి సహజంగానే కొందరు పండితులు పరీక్షించాలనుకున్నారు. అదే మన తదుపరి అంశం. 4 రోజుల్లో మహాకావ్య పారాయణ అనగానే చుట్టుపక్కల ఉన్న శ్రీవైష్ణవ పండితులకు కాస్త ఆశ్చర్యం, అనుమానం వచ్చాయి. అలా ఒక పండితుడు స్వయంగా వచ్చి పరీక్షించారు. కాని తీరా చూశాక ఆయనకే మతిపోయింది. స్వామివారి పారాయణ ఏ మాత్రం తడబాటు లేకుండా అచ్చం స్వచ్ఛమైన గంగానది ప్రవాహంలాగా అంతే వేగంగా, స్పష్టంగా సాగిపోతోంది. పరీక్ష కోసం వచ్చిన ఆ పండితుడు ఆ ధారను చూసి నివ్వెరపోయారు. పూర్తిగా సంతృప్తి చెందడమే కాదు, ఊరంతా తిరిగి స్వామివారి అపారమైన పాండిత్యాన్ని, ఎవరూ సాటిరాలేని వాగ్ధాటిని, ఆయన గొప్ప తపోమహత్తును వేణోళ్ల పొగిడారు.
ఈ అద్భుతం ఎంత సత్యమో బహిరంగంగానే తేల్చి చెప్పారు. భద్రాచలంలో జరిగిన ఈ అద్భుత ఘట్టం పూర్తయ్యేసరికి మనకు మిగిలే ఒక బలమైన ప్రశ్న. ఇంతటి అంతులేని అంకితభావం, మానవ సంకల్పబలం యొక్క లోతుల గురించి మనకు ఏమి బోధిస్తోంది? నిజంగా మనసును లగ్నం చేస్తే మనిషి సంకల్పానికి, శరీరానికి అసలు హద్దులంటూ ఏమైనా ఉన్నాయా? ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.